ఇది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ వెచున్న 30 ఏళ్లు పైబడిన మహిళలు ఐరన్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి? మొత్తం ఆరోగ్యం. 30 ఏళ్లు దాటాక మహిళల శరీరంలో మార్పులొస్తాయి, హార్మోన్లల్లో మార్పులు జరుగుతాయి. వీటిని ఎదుర్కొంటూ శక్తితో ఉండాలంటే ఐరన్ ఫుడ్స్ తినాలి. నెలసరి పీరియడ్స్. నెలసరి సమయంలో మహిళలు అధిక రక్తం కోల్పోతారు. దీనివల్ల ఐరన్ లోపం వస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం తినడం ముఖ్యం. గర్భధారణ ప్రెగ్నెన్సీ. గర్భధారణ సమయంలో మహిళలకు ఇంకా ఎక్కువ ఐరన్ కావాలి. తల్లికి బిడ్డకు కూడా ఐరన్ అవసరం. అందుకే ఈ టైంలో ఐరన్ డిమాండ్ రెట్టింపు అవుతుంది. హార్మోన్ల మార్పులు. 30 దాటాక ఈస్ట్రోజన్ స్థాయిల్లో తేడాలొస్తాయి. దీనివల్ల బాగా అలసట, బలహీనత వస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. పొడవాటి జుట్టు. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. ఒత్తుగా జుట్టు పెరగాలంటే ఐరన్ ఫుడ్స్ తీసుకోవాలి. థైరాయిడ్. ఐరన్ సరిగా లేకపోతే థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా పనిచెయ్యవు. ఇది మెటబాలిజం రేటును తగ్గిస్తుంది. జీవక్రియ రేటు పెరగడానికి ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి. మెదడు పనితీరు. ఐరన్ లోపంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. ఫోకస్ కూడా కోల్పోతారు. 30 తర్వాత మెదడు చురుగ్గా ఉండాలంటే ఐరన్ ఎక్కువ తీసుకోవాలి. రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ. 30 దాటాక స్త్రీలలో ఐరన్ తగ్గడం వల్ల ఇమ్యూనిటీ తగ్గి త్వరగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు తినాలి. విటమిన్ సి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ మెరుగవుతుంది. అందుకే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తినడం చాలా మంచిది.